నగరంలో పెద్ద పబ్లో లైట్లు మొత్తం వరదలా కురుస్తున్నాయి. మ్యూజిక్ బీట్కు హార్ట్ బీట్ కూడా అదే రేంజ్లో కొట్టుకుంటుంది. నేహ గ్లాసులో డ్రింక్ను నెమ్మదిగా తిప్పుతుంది. కానీ ఆ డ్రింక్ కంటే బలంగా ఉంది ఆమె ప్రెజెన్స్. అందరూ చూస్తున్నారు కానీ ఆమె ఎవరిని చూడటం లేదు. డ్రెస్ బోల్డ్గా, యాటిట్యూడ్ ఇంకా బోల్డ్గా ఉంది. కంట్రోల్లో ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నిజం కాదు. డ్రింక్ మాత్రమే కాదు, డ్రగ్స్ కూడా మొదలైంది. మొదట థ్రిల్ కోసం, తర్వాత ఎస్కేప్ కోసం, ఇప్పుడు అలవాటైంది. ఒకసారి నవ్వుతుంది, వెంటనే కళ్ళల్లో ఖాళీ కనిపిస్తుంది. లోపలున్న నొప్పిని దాచుకోవటానికి పార్టీ మాస్క్లా వాడుతుంది. అందరూ ఆమెను స్ట్రాంగ్గా కనిపిస్తుంది కానీ నిజానికి ఆమె మెల్లగా విరిగిపోతుంది. వికాస్ దగ్గరకు వచ్చి నేహ చాలు రా బయటికి అన్నాడు. ఆమె తడబడుతూ నవ్వి నువ్వెవరు నన్ను ఆపడానికి అంది. వికాస్ కోపంగా చూస్తూ నేహ ఇది సరికాదు విను అన్నాడు. ఆమె కోపంగా పో, నన్ను వదిలేయ్, నాకెవరూ అవసరం లేరు అంది. చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తున్నారు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. పబ్బుల్లో ఇవన్నీ సాధారణమే అన్నట్లు అందరూ తమ పనుల్లో ఉన్నారు. మ్యూజిక్ ఇంకా బలంగా పెరిగింది. ఆ హంగామాలో ఆమె మరింత మునిగిపోయింది. అక్కడ మరోవైపు విఐపి టేబుల్ దగ్గర అరవింద్ వర్మ తన ఫ్రెండ్స్తో కూర్చున్నాడు. విజయ్ వర్మ చిన్న కొడుకు. డబ్బు, పవర్ అన్ని చేతిలో ఉన్నవాడు. అతని పక్కనే అనిల్ కూడా ఉన్నాడు. పార్టీ నుంచి బయటకు వచ్చేసరికి చల్లని గాలి ముఖాన్ని తాకింది. నేహ అడుగులు తడబడుతున్నాయి. కళ్ళ ముందు అన్నీ బ్లర్గా కనిపిస్తున్నాయి. వికాస్ ఎక్కడ ఉన్నాడో ఆమెకి తెలీదు. ఆమె మాత్రం ఒంటరిగా ముందుకు నడుస్తుంది. పబ్ బయట పార్కింగ్ కార్లు వరుసగా నిలబడ్డాయి. అరవింద్ కారు కూడా దూరంలో నిల్చుంది. అరవింద్ కూడా బయటకు వచ్చాడు. అతను కూడా బాగా తాగి ఉన్నాడు. స్లోగా తూలుతూ కారు వైపు నడుస్తున్నాడు. కంట్రోల్ ఆల్మోస్ట్ పోయింది. అడుగులు సరిగ్గా పడట్లేదు. అప్పుడు ఒక చెయ్యి అరవింద్ని వెనక్కి లాగింది. అతను ఒకసారిగా తడబడిపోయాడు. తిరిగి చూసేలోపు నేహ అతని ముందు ఉంది. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని ఆమె గట్టిగా పట్టుకుంది. అరవింద్ కన్ఫ్యూజ్ అయ్యే హూ ఆర్ యూ అన్నాడు. అతను పూర్తిగా అర్థం చేసుకునే లోపే నేహ అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. శ్వాస కూడా అస్తవ్యస్తంగా ఉంది. అరవింద్ షాక్ అయ్యి నిలబడ్డాడు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ క్షణంలో ఇద్దరి జీవితాలు అనుకోకుండా కలిపేసింది. అది యాదృచ్ఛికం కాదు, పెద్ద సమస్య మొదలు. అరవింద్ వెంటనే తన కోట్ తీసి నేహ మీద వేశాడు. ఇక్కడ కూర్చో అంటూ కార్ డోర్ ఓపెన్ చేశాడు. నేహ తరబడుతూ కారులో కూర్చుంది. ఇంకా వణుకుతుంది. నాకు భయమేస్తుంది అంది మెల్లగా. అరవింద్ సీరియస్గా డోంట్ వరీ, ఎవరు మన దగ్గరికి రావటానికి ధైర్యం చెయ్యరు అన్నాడు. ఆమె చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. అతను కోట్ను గట్టిగా పట్టుకుంది. అప్పుడే బయట ఎవరో వస్తున్న శబ్దం వినిపిస్తుంది. నేహ ఒక్కసారి భయంతో అరవింద్ వైపు చూసింది. వెంటనే అతని దగ్గరకు చేరి అతని భుజం వెనుక దాక్కుంది. అరవింద్ ముఖం కఠినంగా మారింది. ఎవరో వస్తున్నట్లు గ్రహించాడు. ఆ రాత్రి ఇంకా పూర్తి అవ్వలేదు. అసలు సమస్య ఇప్పుడే మొదలు. అరవింద్ కార్ స్టార్ట్ చేసి నెమ్మదిగా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక ఎక్కడ డ్రాప్ చేయాలి అని అడిగాడు. నేహ కళ్ళు సరిగ్గా తెరవలేక ఏం మాట్లాడలేదు. ఆమె పూర్తిగా మత్తులో ఉంది. మాటలు కూడా రావటం లేదు. అరవింద్ కాసేపు చూసి ఆమె స్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అడ్రస్ అడిగినా సమాధానం లేదు. ఇలా వదిలేయటం కుదరదు. అతనికి క్లియర్ అయ్యింది. రోడ్లు ఖాళీగా ఉన్నాయి. నగరం నిశ్శబ్దంగా మారింది. అరవింద్ కారు నేరుగా బీచ్ వైపు తిప్పాడు. లైట్ హౌస్ దగ్గర కారు తీసుకెళ్ళి ఆపాడు. ఇప్పుడు ఆమెను ఎలా హ్యాండిల్ చేయాలో అతనికి కూడా క్లారిటీ లేదు. సమయం 2 అయ్యింది. నేహ ఇంకా అలాగే ఉంది. మత్తులో తూగుతుంది. డ్రగ్స్ ప్రభావంతో తన కళ్ళు బ్లర్గా ఉన్నాయి. అరవింద్ బాటిల్ తీసి నీళ్లు తాగు అని ఇచ్చాడు. ఆమె గ్లాసు వైపు చూసింది కానీ చేతులు సిద్ధంగా లేవు.
అతని వైపు చూసింది. కళ్ళల్లో అమాయకత్వం, అయోమయం. తర్వాత ఆలోచించకుండా అతనికి దగ్గరయింది. అరవింద్ అర్థం చేసుకునేలోపు అతని చెంపపై కిస్ చేసింది. ఆ క్షణం ఇద్దరు అన్ఎక్స్పెక్టెడ్గా పరిస్థితి క్లిష్టంగా మారిపోతుంది. అరవింద్ వెంటనే నేహాన్ని పట్టుకుని సీటు మీద సర్దాడు. ఆమె ఇంకా పూర్తిగా కంట్రోల్లో లేదు. శరీరం తూలుతుంది. ఒకసారిగా అతని మీదకు వాలిపోతుంది. అరవింద్ కాస్త షాక్ అయ్యాడు. కానీ ఆమెను దూరం చెయ్యలేదు. నేహా చేతులు అతని షర్ట్ను గట్టిగా పట్టుకున్నాయి. ఆమె శ్వాస నేరుగా ఉంది, ఇంకా మత్తుగా ఉంది. అర్థం లేకుండా అతని దగ్గరకు ఇంకా చేరింది. అరవింద్ పరిస్థితి అర్థం చేసుకునే స్టాప్ అన్నాడు. కానీ ఆమె వినిపించలేదు. ఆమె ముఖం అతని భుజంకి ఆంచి నిశ్చలంగా అయ్యింది. ఈ మలుపు తిరగబోతుంది. ఇద్దరు పూర్తిగా స్ట్రేంజర్స్. కానీ ఆ పరిస్థితి వాళ్ళని దగ్గర చేసింది. నేహ ఇంకా మత్తులో ఉంది. నేహ పూర్తిగా స్పృహలో లేదు. ఆమె అరవింద్ వైపు వాలింది. అతని కాలర్ పట్టుకుంది. అరవింద్ ఒకసారిగా స్టీల్ అయ్యాడు. ఆమె కళ్ళలో స్పష్టత లేదు, ఏదో భయం ఉంది. అరవింద్ వెంటనే ముఖం తిప్పుకున్నాడు. డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. కామవ్వు అన్నాడు. ఆమె మాత్రం అతని భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకుంది. అరవింద్ విజిబుల్ లైన్ ఒకటి గీశాడు. అరవింద్ అలా చూస్తూ ఉండిపోతాడు. అతనికి ఏమీ అర్థం కాదు. అయినా నేహ మాత్రం ఆగకుండా అరవింద్ మీదకు ఒత్తుతూ వస్తుంది. అరవింద్ని తడుముతుంది. అరవింద్ పెదం మీద ముద్దు పెడుతుంది. తను తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు అరవింద్. ఇంకా నేహ అరవిందుల వల్ల ఒళ్ళో పడుకుంటుంది, ముద్దులు పెడుతుంది. ఇంకా కంట్రోల్ తప్పిన అరవింద్ ఇంకా పెదాల మీద ముద్దు గాఢంగా పెడతాడు. ఇద్దరు తమ పై డ్రగ్స్ అండ్ డ్రింక్ ప్రభావంతో మైమర్చిపోతారు. ఆ కారు సీట్ని బెడ్గా అయిపోతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి నలుగుతూ ఉంటారు. ఆమె చేతులు అతన్ని నెమ్మదిగా ముఖాన్ని తాకుతాయి. ఆ స్పర్శ అయోమయం, భయం ఇంకా మత్తు కలిసిపోయి నేహ మాత్రం ఆగదు. అతని దగ్గరికి మరింత చేరుతుంది. అరవింద్ ఒక క్షణం తనని తాను ఆపుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పరిస్థితి అతని కంట్రోల్ పరీక్షిస్తుంది. అతన్ని గట్టిగా పట్టుకుంది. ఇద్దరూ స్పష్టంగా ఆలోచించే స్థితిలో లేరు. డ్రింక్ అండ్ డ్రగ్స్ ప్రభావం వాళ్ళిద్దరిపై ప్రభావం చూపుతుంది. వాళ్ళిద్దరూ మైమర్చేలా చేసింది ఆ క్షణం. సరైంది అన్న గీత మసగపారిపోయింది. ఆ రాత్రి వాళ్ళిద్దరి జీవితాలు చెరగద్దని ముద్ర వేసింది. ఆ క్షణం తర్వాత కారులో నిశ్శబ్దం అలుముకుంది. నేహ చైన్ అరవింద్ షర్ట్ బటన్లో చిక్కుకుంది. అరవింద్ నెమ్మదిగా దాన్ని విడదీయటానికి ప్రయత్నించాడు. అప్పుడే నేహ ఫోన్ రింగ్ అయ్యింది. ఆమె లిఫ్ట్ చేసే పరిస్థితిలో లేదు. మాట కూడా రావట్లేదు. అరవింద్ కాసేపు ఆలోచించి ఫోన్ తీసుకున్నాడు. నేహ ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యింది. అరవింద్ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో, ప్రియాంక మాట్లాడుతున్నాను. నేహ ఎక్కడుంది అని అటువైపు వాయిస్ వచ్చింది. అరవింద్ శాంతంగా ఆమె సేఫ్గా ఉంది, నా దగ్గరే ఉంది అన్నాడు. ప్రియాంక ఊపిరి పీల్చుకుంది. ప్లీజ్ కేఫ్ దగ్గరికి తీసుకురండి అంది. ఆమె మాటల్లో టెన్షన్ స్పష్టంగా ఉంది. అరవింద్ వెంటనే సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాడు. రాత్రి అబ్బాయి దగ్గర నేహ ఉందని బయటకి వస్తే పెద్ద సమస్య అవుతుందని గ్రహించాడు. అందుకే అక్కడ ఎక్కడ ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. కేఫ్ దగ్గరికి తీసుకెళ్ళి ప్రియాంక చేతుల్లో నేహాని ఇచ్చాడు. అక్కడ ఉండకుండా క్వైట్గా వెనక్కి తగ్గిపోయాడు. వికాస్ ఆ రాత్రి నేహ తన ఫ్రెండ్ అమ్మాయితో ఉందని